పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. చిన్న హనుమాన్ జయంతి వేడుకలతో ఆలయం కిటకిటలాడుతుంది. 39వసారి గిరి ప్రదక్షిణలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తరలివస్తున్నారు. దీక్ష స్వాముల మాల విరమణ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ రద్దీ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగింది కొండగట్టు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హనుమాన్ నామస్మరణతో కొండగట్టు ప్రాంతం అంతా కూడా మారిమవుతుంది. జై శ్రీరామ్ అని నినాదం చేస్తూ భక్తులంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పోటెత్తారు. మనం చూడవచ్చు, గంటల తరబడి క్యూ లైన్లో ఉండి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతమైతే మాలధారణ చేసినటువంటి స్వాములంతా కూడా తమ ముడుపులన్నీ కూడా చెల్లించుకునేందుకు రావడం జరుగుతుంది. దాదాపు వేలాది మంది భక్తుల రాకతో కొండగట్టు ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు వేలాది మంది భక్తులంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా మంది భక్తులు క్యూ లైన్ ఉన్నారు. ఎక్కువ మంది మాల విరమణ చేసేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చాలా మంది చూడవచ్చు, ఇరుముడులు పెట్టుకుని వారంతా కూడా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు మాల విరమించేందుకు వారంతా కూడా రావడం జరుగుతుంది. ఒకసారి ఎటువంటి కొండగట్టు హనుమాన్ జయంతి సందర్భంగా ఎటువంటి ఏర్పాటు చేశారో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం నాకు ఆలయ అధికారులు అందుబాటులో ఉన్నారు. చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకోవడం జరిగింది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1, 2, 3 తారీఖులలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వాళ్ళని ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు వాళ్ళు ఆదేశించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఎంతమంది భక్తులకు ఏర్పాట్లు చేశారు సార్? సుమారుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అనుకున్నాం. గత సంవత్సరం 3 లక్షల మంది వచ్చారని చెప్పారు. అదేవిధంగా ఇంకొక 1 లక్ష మంది కూడా ఎక్కువ ప్రసాదాలు కానీ, వాళ్ళకు మంచినీటి వసతి కానీ, గుండంలో కోనేరులో నీళ్లు ఎప్పటికప్పుడు తీయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష విరమణ, అదేవిధంగా కేశఖండన ఇక్కడ కూడా ఎక్కడ ఆగకుండా వాళ్ళని వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కొండగట్టి మధ్యకాలంలో గిరి ప్రదర్శన ఎక్కువ ప్రాచుర్యం పొందింది. గిరి ప్రదర్శన కోసం ఎట్లాంటి ఏర్పాటు జరుగుతుంది? గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అని చెప్పి నాకు తెలిసింది. ఇప్పుడు దానికి సరిగా వేయలేదు. ఆ వే కోసం కూడా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడాను దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సరైనటువంటి మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అనుకుంటుందని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈ విషయం లోపల ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణకి అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆలయ అర్చకులు ఉన్నారు సార్, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. దాదాపు చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి రెండు కూడా జరుగుతాయి. ఎక్కడ కూడా ఇట్లా ఉండదు కదా, ఏంటి అసలు ఈ ప్రత్యేకత ఏంటి సార్? అసలు చైత్ర శుద్ధ పౌర్ణమి జరిగేటువంటి జయంతి ఉత్సవాన్ని హనుమత్ విజయోత్సవం అని అంటారు. కుంభ రాక్షసులు సంహారం చేసినటువంటి రోజు, శత్రువుల మీద విజయం సాధించినటువంటి రోజు. అదేవిధంగా మే 12వ తారీఖు రోజు జరిగేటువంటి జయంతి ఉత్సవాన్ని పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అంటారు. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళమని వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించినట్టుగా మనకు పరాశర సంహిత తెలియజేస్తుంది. కాబట్టి మనం మే 12వ తారీఖున పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అంటారు. ఎవరైతే ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖు రోజు మాల ధరిస్తారో వారికి సరిగ్గా మండలం పాటు 41 రోజులు పెద్ద హనుమాన్ జయంతికి అవుతుంది. వాస్తవానికి చిన్న హనుమాన్ జయంతి రోజు మాల వేసుకొని పెద్ద హనుమాన్ జయంతి రోజు విరమణ చేయడం ఆచారంగా వస్తుంది. కానీ మనకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ చిన్న హనుమాన్ జయంతి రోజు మాల విరమణకు లక్షలాది మందిగా స్వాములు తరలి వస్తారు. ఈ హనుమత్ విజయోత్సవం రోజు కూడా మాల విరమణ చేస్తే వాళ్ళకు అంతా విజయం జరుగుతుందని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం అంతా జై శ్రీరామ్ అనే నిదానంతో మాత్రం ఈ ప్రాంతం అంతా మారిమోగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, కొండగట్టు.